నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేంద్రానికి తెలంగాణ భారీగా చెల్లించిన తక్కువ మొత్తం తిరిగి చెల్లిస్తున్నారు అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్ ను వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో హైబ్రిడ్ యానుటీ విధానంలో రహదారులు వేస్తామన్నాం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను 18 నెలల్లో పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది నగరాల్లో పచ్చదనం అన్నదే కనిపించకుండా పోతుందన్న మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుంది సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారన్న మాజీ మంత్రి ఆదిమూలం ఇక డీటెయిల్స్కి వెళ్తే కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా తక్కువ మొత్తంలోనే తిరిగి పొందుతున్నామని తెలిపారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విషయంపై చర్చించేందుకే డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించామని జీఎస్డీపీ తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించామన్నారు కేంద్రానికి రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 42 పైసలు తమిళనాడుకు 26 పైసలు కర్ణాటకకు 16 పైసలు కేరళకు 49 పైసలు మాత్రమే లభిస్తున్నాయన్నారు కానీ బీహార్ మాత్రం రూపాయి చెల్లిస్తే 6.6 రూపాయలు యూపీకి 2.3 మధ్యప్రదేశ్కు 1.73 మేరా లభిస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు తెలంగాణలో తమ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని అనుసరించి రోడ్లు వేయట్లేదని ఆర్&బి విశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు హైబ్రిడ్ యానుటీ విధానంలో రహదారులు వేస్తామన్నారు పీపీటీ హ్యామ్ రెండు వేర్వేరు విధానాలను తెలిపారు శాసనసభలో హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు గత 10 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి 3,945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం పీపీపీ మోడల్ వేరు హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు దానికి లేదని నేను చెప్పిన వారేం చెప్పారు నాకేం తెలియదు అంటే వాళ్ళు చాలా మేధావులు మాకేం తెలియదు ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన అందరూ ఆలోచించుకొని మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన లేకుండా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం మీకే వదిలిపెడుతున్నాం గత 10 ఏళ్లలో తెలంగాణలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు కాంగ్రెస్ హయాంలోనూ రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పారు ప్రస్తుతం వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో సమీక్షలు సర్వేలు నివేదికల పేరుతో కాలం గడిపారన్నారు సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు డీలిమిటేషన్పై కలిసిన వారంతా దొంగల ముఠానే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అన్నారు కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్కు కాంగ్రెస్ సహకరిస్తుందని డీఎంకే భేటీకి 2 పార్టీలు వెళ్లాయంటే ఇద్దరు ఒక్కటా కాదా అని ఆయన ప్రశ్నించారు వారం రోజుల పాటు నివేదిక తెప్పించుకోండి మీరు సమీక్ష చేయండి సర్వేలు తెప్పించుకోండి వారం రోజుల పాటు నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వరి నష్టపోయారు మామిడి నష్టపోయారు పత్తి నష్టపోయారు కాబట్టి ఆదుకో మొక్కలు కూడా నష్టపోయారు కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో నష్టపోయారు కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తారు నగరాల్లో ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీల్లో పచ్చదనం అన్నదే కనిపించకుండా పోతున్నదని మన అవసరాల కోసం చెట్లను కొట్టివేయడం తాగదని మంత్రి కొండా సురేఖ అన్నారు బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కులో ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకల్లో ఆమె మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవాతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని చోట్ల ఎక్కడా చూసినా కూడా కనీసం తులసి మొక్క కూడా కనిపించడం లేదని అన్నారు రాబోయే వర్షాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నారు మంత్రి కొండా సురేఖ దాని చెట్టి తీసిపారేస్తే ఆ చెట్టు వల్ల మనం ఎన్నో నష్టాలకు గురవుతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సైన్స్లో మీరు చదువుతూనే ఉంటారు, మనకు చెట్టు అనేది
కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడిచిపెడతా ఉంటుంది. ఆ ఆక్సిజన్ వల్లనే ఈరోజు మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉన్నాం. కానీ మనం అందరం కూడా ఏంటంటే మనం ఇండ్లు కట్టుకొని మనకు ఒక అందమైన ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో మనకు ఈ వసతులు ఉండాలి అని చెప్పేసి దాదాపుగా ఏవైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో అందులో అంతా కూడా ఫ్లోరింగ్ తోటే నింపబడతాయి. చెట్లు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. మరి గతంలో మన ఇండ్లల్లో కూడా ఎన్నో రకాల చెట్లను మనం నాటుకునే వాళ్ళము. కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా తులసి మొక్క కూడా కనిపించినటువంటి పరిస్థితి మనలో ఉంది. కూటమి ప్రభుత్వం షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుంది అని మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఆరోపించారు. సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానమని, లఘు చర్చ అని స్టేట్మెంట్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో దళితులకు అన్యాయం జరగలేదన్నారు. ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా మరో పక్క దళితుల అభ్యున్నతికి అడ్డుకుంటుందని ఆదిమూలం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి పొందుకోవడం ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తాం? ఎందుకు మేము అంటాం అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నప్పుడు చాలా స్పష్టత వచ్చింది. మేము చేయాలనుకున్నాం, రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది? అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసినారు. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ, ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు తీర్మానం అన్నారు, తర్వాత లఘు చర్చ అన్నారు, లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చాక స్టేట్మెంట్ అన్నారు. దేని మీద? ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన రుణాల మంజూరులో ఎవరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి కేవలం సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. దళితుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. ఆ సలహాదారులకు ఇచ్చే జీతాల్లో సగం కూడా చైర్మన్స్కి ఇవ్వలేదు. నేను కానీ మా డైరెక్టర్స్ కానీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే అది శిథిలావస్థలో ఉంది. మళ్ళీ మేము దాన్ని రెనోవేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక గమనిస్తే ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కంటారు. అదేంటి? స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలి, అందులో కూడా దళితులకు అందాలి. దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా కావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అందిన వాళ్ళకే కాకుండా ఒక కులంకే కాకుండా అట్టడుగుల కులాలు ఉన్నాయి, మాదిగా ఉంది, తర్వాత ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళకి అసలుకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని 1997లోనే ఏబీసీ వర్గీకరణ తీసుకుని వచ్చారు. అది ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ఆ బిల్లును ప్రవేశపెడితే 1999లో కేఆర్ నారాయణ గారు అంటే రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు. తద్వారా 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీలకి, అంటే ఎస్సీలో కూడా నేను మాట్లాడుతుంది డౌన్ ట్రుడెన్, అంటే చాలామంది ఎస్సీలో కూడా చాలా తక్కువ కులాలు అసలుకి వాళ్ళకి ఫలాలు అందని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా డెవలప్ అయిన వాళ్ళే, ఒక ఐఏఎస్ కొడుకైతే ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అయితే ఐపీఎస్, ఎవరైతే ఉన్నతిగా పథకాల్లో ఉన్నారో పదవుల్లో వాళ్లే పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు తప్పితే చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. బుధాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. శుక్రవారం సుమారు 52,000 కోళ్లను అధికారులు చంపి పాతిపెట్టి పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు. నెల రోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్లలో తెలంగాణలోనే తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైన విషయం తెలిసిందే. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో కోళ్ల ఫారంలో బ్రాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. సుమారు 2 లక్షల కోళ్లను భూమిలో పాతిపెట్టే ప్రక్రియ వెటర్నరీ డాక్టర్లు చేపట్టారు. చుట్టుప్రక్కల ప్రాంతంలో రెడ్ జోన్ ప్రకటించారు. ఈడీ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆపరేషన్ గరుడలో భాగంగా విజయనగరంలోని అంబటి సత్రం వద్ద శ్రీ వెంకటరత్నం మెడికల్ షాప్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గడువు ముగిసిన ఔషధాలు, నిషేధిత మత్తు కలిగించే టానిక్లు స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. మెడికల్ షాపుల్లో దొరికే కొన్ని మందులను డ్రగ్స్గా వినియోగిస్తున్నారని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా షాపు యాజమానులు ఎవరికి మందులు ఇవ్వరాదని ఎస్పీ హెచ్చరించారు. ఉత్తర్వుల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అలాగే డ్రగ్
అలాగే లీగల్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ మన ఎస్పీ గారు టీమ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీరంతా కలిసి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ధ్వజమెత్తారు. హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన విజయవాడ ఎంబరేషన్ పాయింట్ను కేంద్రం రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లాలనే వారికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. విజయవాడ నుండి నేరుగా మక్కాకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మిర్యాలగూడ పట్టణవాసులు 10 రోజుల్లో పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కోరారు. గత సంవత్సరం 9 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశామని, ఈ సంవత్సరం 10 కోట్లు వసూలు చేయడం లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేయకపోతే కేంద్రం నుండి వచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ బ్లాక్ అవుతాయని తెలిపారు. పట్టణంలో నూతన అభివృద్ధి పనులు జరగాలంటే ట్యాక్స్ ద్వారానే జరుగుతుందన్నారు. ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాకు అందరితో కోఆపరేషన్లో ఇది యాక్టివిటీ కంప్లీట్ చేయాలని ఉంది. బట్ ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించట్లేదో చాలా రిమైండర్స్ చేసినా కూడా, రెడ్ నోటీస్ చేసినాక వాళ్ళని అది కన్సర్న్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే అది సీల్ చేయడం జరుగుతుంది. కన్సర్న్డ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే దానికి సంబంధించి వాటర్ కూడా, ఎలక్ట్రిసిటీ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. మా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, మిగతా సిబ్బంది కూడా కావచ్చు, వాళ్ళ ప్రిమైసెస్ బయట వెళ్ళి కొంచెం ప్రెషర్ పెట్టి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే మనకి ఫైనాన్స్ కమిషన్ రావాలి, రాకపోతే 10 crores లాస్ అవుతుంది మున్సిపాలిటీకి. సో మై రిక్వెస్ట్ టుడే వెరీ ఇన్స్టెంట్లోనే మీరు ఈ వీడియో చూసినప్పుడు కూడా మీకు మీ ఫ్రెండ్స్ తెలిసినా కూడా ఇమీడియట్గా ప్రాపర్టీ ట్యాక్స్ అది చెల్లించండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రానికి తెలంగాణ భారీగా చెల్లించిన తక్కువ మొత్తం తిరిగి చెల్లిస్తున్నారు. అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్ను వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారులు వేస్తామన్నాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను 18 నెలల్లో పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. నగరాల్లో పచ్చదనం అన్నదే కనిపించకుండా పోతుందన్న మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వం షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుంది. సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారన్న మాజీ మంత్రి ఆదిమూలం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.